అసలు విషయంలోకి వెళ్లే ముందు మీకో విషయం చెబుతా వినండి. ఒక సిన్సియర్ పోలీస్ అధికారి ఉన్నాడు. అతను అవినీతి సొమ్ము తినడు, ఎవ్వరినీ తిననివ్వడు. అతని తీరు అటు అవినీతి సొమ్ముకు అలవాటు పడ్డ డిపార్ట్మెంటులోని మిగతా అధికారులకు, ఇటు దోచుకునే దొంగలకు ఇబ్బందికరంగా మారింది. అతను ఉన్నంతకాలం మన కడుపు నిండదు అని అటు పోలీసులు ఇటు దొంగలు అర్థం చేసుకున్నారు. అందుకే పోలీసులు దొంగలు ఏకమయ్యారు. అతన్ని ఒక అసమర్థుడిగా చిత్రీకరించారు. అందరూ కలిసి అతనికి అవినీతి మరకలు పూశారు. చివరికి నిజాయితీ పరుణ్ణి సక్సెస్ఫుల్గా ఒక ఫెయిల్యూర్ ఆఫీసర్గా అవినీతిపరుడుగా చూపించి అడ్డు తొలగించుకున్నారు. ఇక పూర్తిగా అవినీతికి గేట్లెత్తేశారు. 10 దొంగతనాలు చేసినోడిని పట్టుకొచ్చి వాడి దగ్గర 9 దొంగతనాలకు సంబంధించిన డబ్బును అందరూ పంచుకొని ఒక దొంగతనానికి సంబంధించిన డబ్బును రికవరీ చేసి, చూశారా మా సత్తా, చూశారా మా నిజాయితీ, చూశారా మా పనితీరు, చూశారా మా నిబద్ధత అంటూ డప్పు కొట్టుకున్నారు. అది కథ. ఈ కథకు రాధాకృష్ణ గారు తన పేపర్లో రాసిన మేడం సార్ మేడం అంతే అనే వార్తకు ఒక లింక్ ఉంది. అది ఈ పాటికే మీకు బాగా అర్థమై ఉంటుంది. ఈ కథలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లంచాలకు తావులేని వ్యవస్థలకు ప్రతీక. అలాంటి వ్యవస్థల్ని ఎలా నిర్వీర్యం చేశారో, ఎవరు నిర్వీర్యం చేశారో మనకు తెలుసు. ఇప్పుడు అవినీతికి ఎలా గేట్లెత్తేశారో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. అసలు అద్భుతమైన వ్యవస్థలను నాశనం చేసి ఇప్పుడు అవినీతి అంటూ మొసలి కన్నీరు దేనికి? తనకు రావలసిన వాటాలు రావడం లేదన్నదే ఈ మొసలి కన్నీరుకు కారణమా? ఏపీలో సెటిల్మెంట్లకు స్టార్ హోటళ్లు వేదికలవుతున్నాయట. కొందరు మేడంలు అంటే ఉన్నతాధికారుల భార్యామణులు ఏకంగా హైదరాబాద్లో ఆఫీసులే తెరిచారట. ఉన్నతాధికారి అపాయింట్మెంట్ నుంచి ఆటోగ్రాఫ్ వరకు పనిని బట్టి రేటు నిర్ణయిస్తారట. స్టార్ హోటల్స్లో మీటింగులే కాదు, సెటిల్మెంట్లు కూడా అక్కడే జరిగిపోతున్నాయట. దీనికోసం సహాయకులను కూడా నియమించుకున్నారట. ఇది రాధాకృష్ణ గారి వార్తా సారాంశం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఓ డిప్యూటీ కలెక్టర్ను కీలకమైన డివిజన్లకు ఆర్డీఓలుగా నియమించడంలోనూ ఓ అధికారి పాత్ర ఉందట. దీనికోసం సారుగారి మేడం 14 ఆర్డీఓ పోస్టులకు 42 కోట్లకు పైనే వసూలు చేశారట. ఏ వార్త రాసినా మధ్యలో వైఎస్ఆర్సీపీని ఇన్వాల్వ్ చేయకపోతే రాధాకృష్ణ గారికి ముద్ద దిగదు. అదంతా కాసేపు పక్కన పెడితే ఈ అవినీతికి గేట్లు ఎత్తిందెవరు? ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది? రాసిందంతా రాసి చివరకు సర్కారు తీరును అలుసుగా తీసుకుని చెలరేగిపోతున్న అక్రమార్కులు అంటూ కవరింగులు దేనికి? ఎంత అవినీతి జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదంటే ఎవరి వాటాలు వారికి అందుతున్నాయనేగా అర్థం. అందుకేగా నోరు తెరవనిది. ఇదే రాధాకృష్ణ గారు తన పత్రికలో ఆ మధ్య ఏపీ మంత్రి తెలంగాణలో సెటిల్మెంట్లని వార్త రాశారు. మరి దానిపై సీఎం గారు యాక్షన్ తీసుకోలేదే? కందుకూరు ఎమ్మెల్యే రామాయపట్నం పోర్టులో వాటాలు అడుగుతున్నారని వార్తలు రాసినప్పుడు సీఎం గారు యాక్షన్ తీసుకోలేదే? యాక్షన్ లేదు అంటే దాని అర్థం కమిషన్ వాటాలు ఎవరివి వారికి చేరిపోతున్నాయనేగా. ఈ మొసలి కన్నీరు కాసేపు పక్కన పెడదాం. లంచాలనేవి ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చినవి కావు. మన వ్యవస్థలో నరనరాన జీర్ణించుకుపోయాయి. ఒక్కసారిగా లంచాలు మరిగిన అధికారుల తీరులో మార్పు తీసుకురావడం అయ్యే పని కాదు. కాబట్టే ఈ లంచాలకు తావులేని కొత్త వ్యవస్థలను తీసుకొచ్చారు జగన్. అందులో ఒకటి వాలంటీర్ వ్యవస్థ, రెండోది గ్రామ సచివాలయాలు. ఒక చిన్న సర్టిఫికేట్ మొదలుకొని ఇంటి నిర్మాణాలకు అనుమతుల వరకు ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా గత 5 ఏళ్లలో పనులైపోయేవి. దాదాపు 550కి పైగా ప్రభుత్వ సేవలు సచివాలయాల ద్వారా అందేవి. 15,000 సచివాలయాలు, 1,30,000 మంది సచివాలయ ఉద్యోగులు, 2.5 లక్షల మంది వాలంటీర్లు. వీళ్ళంతా కలిసి 5 ఏళ్ల పాటు లంచం అనే మాట వినబడకుండా చేశారు. మన పనేంటో వాలంటీర్కు చెబితే చాలు, ఏ సర్టిఫికేట్ అయినా క్షణాల్లో ఇంటికొచ్చేది. గ్రామ సచివాలయాల్లోనూ అంతే సులభంగా పనులయ్యేవి. నాయకులతో రికమెండేషన్లు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగడాలు, ప్రతి చిన్న పనికి లంచాలు సమర్పించుకోవడాలు, ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. ఈ వ్యవస్థలు అవినీతి అధికారులకు, నాయకులకు కంటగింపుగా మారాయి. గంజాయి వనంలో తులసి మొక్కను బతకనిస్తారా? అందుకే ఆ వ్యవస్థలపై బురద జల్లడం మొదలుపెట్టారు. అధికారుల నుంచి రాజకీయ నాయకుల వరకు అంతా అదే పనిగా ఆ వ్యవస్థలపై పిచ్చి కుక్క అనే ముద్ర వేయడానికి ప్రయత్నించారు. చివరికి వాటిని సక్సెస్ఫుల్గా చంపేశారు. అద్భుతమైన వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా వార్తలు రాసింది మనమే. ఇప్పుడు ఉన్నతాధికారుల అవినీతి అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నది మనమే. ఎందుకీ కన్నీరు? మనకు అందాల్సిన వాటాలు అందలేదనా? ఆ వ్యవస్థలను కత్తులతో పొడిచి పొడిచి ఎలా చంపేశారో
అందరూ చూశారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే లంచాలకు తావు లేకుండా ప్రజలకు 100% మంచి చేసిన వ్యవస్థలను సామూహికంగా నడి రోడ్డుపై అత్యాచారం చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడెందుకీ మొసలి కన్నీరు? ఆ వ్యవస్థలపై ఎంతలా విషం చిమ్మారంటే వాలంటీర్లు సచివాలయాల కారణంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో వాలంటీర్లు కిడ్నాపర్లని, మగవాళ్లు లేనప్పుడు ఇంటికెళ్లి డోర్లు కొడతారని, వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లని, మీ దగ్గర నుంచి డేటా సేకరించి అమ్మేస్తున్నారని, ఇలా ఒకటా రెండా ఎన్నో మాటలన్నారు. సచివాలయ ఉద్యోగులను సొంత శాఖలకు తరిమి కొడుతున్నారు. చంద్రబాబు పవన్ ఆరోపణలకు వంత పాడుతూ ఈ ఎల్లో పత్రికలు అంతకు మించి విషం చిమ్మాయి. ఇలాంటి వ్యవస్థల కారణంగా అవినీతి ఆకలితో కణకణలాడిపోయిన కొందరు ప్రభుత్వోద్యోగులు, ఉన్నతాధికారులు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. చివరకు వాళ్ళు అనుకున్నది సాధించారు. ఆ వ్యవస్థలను భూస్థాపితం చేశారు. ఇప్పుడు ఇష్టానుసారంగా ప్రజల రక్తం పీల్చి లంచాలు పిండుతున్నారు. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వాళ్ళు దోచుకుంటున్నారు. అదే విషయాన్ని కాస్త తెలివిగా రాధాకృష్ణ గారు తన పత్రికలో రాశారు. ఏదైతేనే వారికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఒక్కటి మాత్రం నిజం, రైతు వేసిన పంటే కాదు, పాపం కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలంటే పంటను రైతు పండిస్తే పాపాన్ని దేవుడు పండిస్తాడు. ఇది మాత్రం గన్ షాట్.